మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీ పరిశుద్ధ నామానికి వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నీ ఉచితమైన కృప పొందుకొని ప్రభువా ఈ విధముగా పరిశుద్ధ ఆరాధనలో నాయనా నీ సన్నిధిలో చేరుకొని ఈ నామాన్ని ఘనపరిచేటువంటి భాగ్యవంతమైనటువంటి జీవితాలు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్ర. గడిచిన కాలం అంతయు ప్రభువా నీ ఉచితమైన కృప చేతను బలము చేతను అయా మమ్మలను మా కుటుంబాలను ఎంతగానో ప్రభువా బలపరుస్తూ వచ్చారు తండ్రి, నీకు స్తోత్ర. ఈ అందరికీ భాగ్యాన్ని మా జీవితాల్లో మీరు దయచేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ఇంతవరకు నీ నామాన్ని ఘనపరిచినటువంటి విధానం బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఈ సమయంలో ప్రభువా నీ పరిశుద్ధ గ్రంథము నుంచి అయ్యా ఇదిగో ప్రభువా జీవన వాక్యమును మా ప్రభువా మేము వింటుండగా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ వాక్యము బ్రతికించేది నాయనా, నీ వాక్యము నైనా మమ్మల్ని అయ్యా నడిపించేదని మేము గుర్తించి అయ్యా ఇదిగో మా ఆత్మీయ జీవితంలో నీ వాక్యం ఎంతైనా మాకు ఉపయోగకరమని మేము ఎరిగి అయ్యా వాక్యాన్ని మనసారా ప్రభా ఇదిగో ప్రభా హృదయపూర్వకముగా అయ్యా ఇదిగో వింటూ ఆస్వాదించి మా హృదయాల్లో నింపుకొని అయ్యా ఆ వాక్యము చేత మా జీవితాలను ఇంకను ప్రభా నీలో స్థిరపరచుకున్నట్లుగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ సమయంలో సంఘముగా కూడుకున్న ప్రతి ఒక్కరిని అయ్యా నీ బిడ్డలను దర్శించండి ప్రభు, నీకు స్తోత్ర. నీ పక్షమే ప్రభా నీ వాక్యమును తండ్రి అయ్యా ఇదిగో సంఘానికి ప్రకటిస్తూ ఉండగా ప్రభువా నేను బలహీనుడు తండ్రి, అయ్యా నిష్ప్రయోజకుడును వెర్రివాడిని తండ్రి, అయ్యా నేను మానవ స్వభావము కలిగిన శరీరముతో ఉన్నటువంటి నన్ను అయ్యా ఇదిగో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అయ్యా ఇదిగో నీకు కావలసినటువంటి కృప చేత ఆత్మ చేత పరిశుద్ధాత్మ సహాయము చేతను తండ్రి మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ సమస్తమైనటువంటి రీతిలో ఈ నామాన్ని గొప్ప చేసుకోమని మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదండి, అందరూ సంతోషంగా ఉన్నారా? ఉండాలి. ఎందుకంటే ప్రభు సన్నిధిలో సంతోషం మనకు కలుగుతుంది కనుక ఇంటికాడ అట్లా ఉన్నా సరే దేవుని సన్నిధిలో బట్టి ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రభు మనకిచ్చేటువంటి గొప్ప భాగ్యం కనుక మరి మన సంతోషంగా మరి ప్రభును మనం ఆస్వాదిస్తూ సేవిస్తున్నటువంటి అనుభవంలో సంఘంలో మనం కనపడాలి. అయితే ఈ పరిశుద్ధ ఆరాధనలో మరి దేవుడు ఈ పరిశుద్ధ ఆరాధనలో సిద్ధపరిచేటువంటి వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం చదువుతున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు వెదుగు వారికి ఫలము దయచేయు నమ్మవలెను కదా. విశ్వాసమును బట్టి నోవాహు చాలండి. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరిచేటువంటి మరి మనకి ఇచ్చేటువంటి వాక్యాన్ని బట్టి మరి ఈ ప్రస్తుత కాలంలో మరి విశ్వాసులుగా మరి ప్రభు నమ్ముకొని విశ్వాస జీవిత విశ్వాస యాత్రలో మనము కూడా మరి జీవిస్తున్నటువంటి జీవితంలో మనం కూడా ఈ పరిశుద్ధ ఆరాధనకు వచ్చి ప్రభు ఉన్నాడని అడుగు వారికి ఆయన ప్రతిఫలం దయచేస్తాడని మనం కూడా అట్లాంటి అనుభవం ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ హెబ్రీ పత్రికలో రాసినటువంటి ఆ మాటను బట్టి చూస్తున్నట్లయితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. విశ్వాసము లేకుండా ప్రభుకి మనం ఇష్టలైనట అసాధ్యం. ఈ అసాధ్యమైనటువంటి మాట చాలా భయంకరమైనదండి. ఈ అసాధ్యమైనటువంటి మాట చాలా భయంకరమైనది. ఒకసారి ఆలోచన చేయగలిగితే మనం దేవునికి మనుషునికి మరి ఉన్నటువంటి అనుబంధాన్ని దూరపరిచేటువంటిది ఈ అసాధ్యం.
దేవునితో మనకున్నటువంటి సహవాసాన్ని, దేవునితో మనకి ఉన్నటువంటి బంధాన్ని మరి దూరపరిచేటువంటి ఒక మాట ఇక్కడ అసాధ్యమని తెలియజేస్తూ ఉంది. నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం దేవునికి ఇష్టలై ఉన్నట్లుగా మరి విశ్వాసమును బట్టి ప్రభు సముఖములో మనందరం కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని, దేవుని యొక్క జీవించిన మాటను వినటానికి మన ఆసక్తులుగా ఉన్నాం. కనుక ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుడు మాట్లాడుతూ తెలియజేస్తున్న మాట ఏంటంటే విశ్వాసం. ఇది అందరికి కూడా అవసరం అండి. విశ్వాసం అంటే ప్రపంచం అంతటిలో కూడా క్రైస్తవులు అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విశ్వాసం చాలా ప్రధానమైనది. విశ్వాసమే కదా మనం నడిపించేది. మరి ఆనాడు మన పితృలైనటువంటి అబ్రహాము నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసుల యొక్క పట్టిక మనకు కనబడుతుంది. మరి విశ్వాసము చేత అనేకమైనటువంటి వారు ఉన్నతమైన జీవితాలు జీవించి విశ్వాసం పూరితమైనటువంటి ప్రతిఫలం పొందుకున్నటువంటి మన పితరులు పరిశుద్ధుల గ్రంథంలో కనబడుతూ ఉన్నారు. ఈ రోజున ఈ పరిశుద్ధమైన ఆరాధనలో మనం కూడా ఒకసారి ఆలోచన చేయగలగాలి. ఈ రోజున మనం కూడా ప్రభు నమ్ముకొని విశ్వాసంగా మారి విశ్వాసముతో మనం జీవిస్తున్నామా అనేటువంటి ఆలోచన చేయగలగాలి. విశ్వాసం అంటే అది నిత్యంగా ఉండదు, అది క్రియ జరిగించేది. విశ్వాసం అంటే ఇదిగో ఆధ్యాత్మికమైన జీవితంలో మనకి ఆశీర్వాదాలు దీవెనలు కలిగి చేస్తుంది. విశ్వాసం అంటే మనకు అనేకమైనటువంటి శోధనల మధ్య మనకు ఓర్పు కలిగి చేసేది విశ్వాసం. ఆలోచన చేద్దాం ఒకసారి. ఈ రోజున మనం కూడా విశ్వాసాలను పేరు చెప్పుకుంటూ మనం ఈ లోకంలో కొనసాగుతున్నటువంటి అనుభవాల్లో మనం కూడా ఒకసారి ఆలోచన చేయగలగాలి. నిజముగా మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నామా, లేకపోతే విశ్వాస జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తున్నామా ఆలోచన చేయగలగాలి. ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు మూలమైనటువంటి మరి వ్యక్తి మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడు మనకు ఇచ్చాడు. చెప్పండి, ఎవరు విశ్వాసానికి మూలమైనటువంటి వ్యక్తి ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో? చెప్పాలి, ఎవరండి? అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టబడ్డారు. దేవునికి స్నేహితుడని పేరు పెట్టబడ్డారు. దేని చేత? విశ్వాసమును బట్టే. ఈ అబ్రహాం ఎవరు? ఈ అబ్రహాం యొక్క అనుభవం ఏంటి అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నట్టయితే ఈ అబ్రహాం ఎవరంట? బొమ్మలు చేసుకొని అమ్ముకునేటువంటి వ్యక్తి. విశ్వాసం అంటే ఎక్కడో పరలోకం నుంచి కిందకు వచ్చే వ్యక్తి కాదు. లేకపోతే లోకంలో ముందు ఘనమైనటువంటి జీవితాలు జీవించి విశ్వాసం మారినటువంటి వ్యక్తులు కాదు. ఈ అబ్రహాము ఎవరంట? బొమ్మలు చేసుకొని అమ్ముకునేటువంటి వ్యక్తి అబ్రహాం. ఇటువంటి అబ్రహామును దేవుడు మాట్లాడేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. అబ్రహాము తన యొక్క కుటుంబంతో కలిసి తన యొక్క వృత్తిలో ఉంటూ తన పని చేసుకునేటప్పుడు సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహామును ఇంచి నీవు నీ కలిగిన సమస్తమును విడిచి నేను పంపించు స్థలమునకు బయలుదేరి వెళ్ళు. ఈ విధముగా మనం చూసుకున్నట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేకటువంటి విశ్వాసం ఆ జీవితాలు జీవించేటువంటి ఆ వ్యక్తులు అనేకులుగా మనకు కనబడుతూ ఉన్నారు. వారందరూ కూడా ఎవరంటే తెలుసా? వారు ఎంతో గనులు కాదు, ప్రసిద్ధులు కాదు, ఉన్నతమైనటువంటి వ్యక్తులు కాదు. కానీ మనకు కూడా చూస్తున్నట్లయితే అనేకులు కూడా బలహీనుల నుంచి దేవుని నమ్ముకొని ప్రభు నమ్ముకొని ప్రభు నందు విశ్వాసం ఉంచి దేవుని విశ్వాసం ఉంచి విశ్వాస జీవితం జీవించిన వారే. రాహాబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ రాహాబు ఎవరు? వేశ్య. ఈ రాహాబు ఎవరండి? వేశ్య. రాహాబు అనేటువంటి ఈ వేశ్య కూడా విశ్వాసమును బట్టి దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క మనుషులను చేర్చుకున్న చేత ఆ విశ్వాసమును బట్టి ఈ రాహాబు అనేటువంటి వ్యక్తి కూడా రక్షించబడింది. కనుక ఈ రోజున మనం ఒకసారి ఆలోచన చేయగలగాలి.
మరి అబ్రహాము గారు మనకు చాలా ఆదర్శవంతులుగా అనేకులకు ఈ రోజుకి మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము మనకు ఆదర్శవంతులుగా ఉన్నారు. మరి దేవుని మాట విని దేవుని మాటను బట్టి విశ్వాసం ఉంచి విని వెంటనే ఆలస్యం చేయకుండా ఇదిగో ఆయన విశ్వాస యాత్ర ప్రారంభించినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడినంతే, దేవుడు చెప్పాడంతే, మరొక మాట మాట్లాడలేదు, మరొక మాట మాట్లాడలే అబ్రహాం గారు. నేను ఎక్కడికి వెళ్ళాలన్న విషయం కూడా అడగల. నేను పంపించు ప్రాంతానికి నువ్వు బయలుదేరి వెళ్ళు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము గారు ఈ లోక సంబంధమైనటువంటి ప్రదేశం కొరకు కాదు గాని దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడు ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణమైనటువంటి దాని కొరకు ఈ యొక్క అబ్రహాము నడిపించబడుతున్నాడు. మనం కూడా ఈ రోజున మన విశ్వాసములో నడిపించబడుతుంది దేని కొరకు? ఈ లోక సౌభాగ్యం కొరక, లేకపోతే ఈ లోకంలో మనం అనుకున్నది మనకు కావాల్సింది సంపాదించుకోవడం కొరక కాదు. మనం కూడా ఒక రోజున దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పునాదులు గల పట్టణం, ఆ నిత్య రాజ్యంలోనికి మనం కూడా ప్రవేశించినట్లుగా విశ్వాస యాత్ర మనం జరిగించాలి. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసంతో నడిచినప్పుడు అంట దేవునికి అబ్రహామునకు మంచి సహవాసం కలిగింది. అంటే ఇక్కడ గమనించాలి, విశ్వాసం అనేది సహవాసం మనకు కలిగి చేస్తుంది. ఈ రోజున మరి విశ్వాసులుగా మనం కూడా ఉన్నాం కనుక ప్రభు సన్నిధిలో సహవాసులుగా మనం కూడా సంఘముగా సమకూర్చబడ్డాం. ఈ సహవాసంలో ఉంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎలా జీవించాలో, మనం ఎలాగా మనం ప్రవర్తించాలో, మనం ఎలాగో ప్రార్థన చేయాలో, విశ్వాసంలో ఎలాగా మనం వృద్ధి చెందాలో, ఇవన్నీ కూడా సహవాసంలోనే కలుగుతూ ఉంటాయి. మన విశ్వాసంలో ఉండకపోతే దేవుడు మనతో మాట్లాడు. కనుక ఈ అబ్రహాం గారి యొక్క జీవితం చూసినట్లయితే ఈ అబ్రహాం గారి ఇంటి నుంచి బయలుదేరి ప్రయాణం వెళుతున్నటువంటి ఆ మార్గాలలో దేవుడు అనేక పర్యాలు అబ్రహాంతో మాట్లాడుతూ వచ్చారు. ఈ అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ వాగ్దానాలు చేశాడు. అంటే ఇక్కడ అబ్రహాం గారు దేవుని యొక్క పిలుపును పొందుకొని వెంబడించినటువంటి అనుభవంలో దేవుడు తరచుగా అబ్రహాముతో మాట్లాడుతున్నారు. ఇది గొప్ప అనుభవం, విశ్వాసానికి ఇది గొప్ప అనుభవం. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మాట్లాడకపోతే విశ్వాస జీవితము కొనసాగలేదు. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అనేకమైన వాగ్దానాలు కూడా చేశాడు. విశ్వాసముతో అబ్రహాము దేవుడితో నడిచినప్పుడు సహవాసం కలిగి ఉన్నాడు, వాగ్దానాలు కూడా పొందుకున్నాడు. అంటే దీవెనలు కూడా పొందుకున్నాడు. అబ్రహాము గారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడండి. ముందుగానే చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను, తర్వాత నీ యందు సమస్తమైనటువంటి వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, వాగ్దానం చేశాడు. అదే విధముగా మరి అబ్రహాము గారిని దేవుడు బహు విస్తారమైనటువంటి ఆశీర్వాదముగా ఉంచేశాడు. దేవుడు అనేకటువంటి ఆశీర్వాదాలతో అబ్రహామును ఉంచాడు. అయితే ఎటువంటి ఆశీర్వాదం కావాలని దేవుడు అబ్రహాం జీవితంలో లోక సంబంధమైనటువంటి సకలమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేసాడు, అనుభవించడానికి ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతూ నీ యొక్క బహుమానము అత్యధికముగా మార్చబడుతుంది అంటున్నాడు. నీ బహుమానము అత్యధికముగా మార్చబడుతుంది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాము గారు అంటారు, ప్రభువా నన్ను నాకు అన్ని ఇచ్చావు, కానీ మరి దీనంతటికి అనుభవించడానికి నాకు వారసుడు కుమారుడు దమస్కు ఎబినేజరే కదా అన్నట్లుగా ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉంది. సంభాషణ
ఆశ్రయించబడిన తర్వాత అబ్రహాం గారికి దేవునికి ఒక సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సంభాషణలో నువ్వు ఇచ్చినటువంటి విస్తారమైనటువంటి ఆస్తి అంతటి కూడా వారసుడు ఈ దమస్కు ఎబినేచురే కదా ప్రభువా అని అన్నప్పుడు అంటాడు, ప్రభు కాదు, నేను నీకు కలిగించేటువంటి నీ గర్భమున పుట్టినటువంటి వ్యక్తి నీకు వారసుడు అవుతాడని అక్కడ వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మరలా ఇదిగో అబ్రహాము మరలా నమ్మిక ఉంచి జీవిస్తున్నటువంటి విశ్వాస జీవితం. ఈ రోజున మనకు కూడా మరి రక్షింపబడి విశ్వాసంతో మరి విశ్వాసంలోనికి అడుగుపెట్టి విశ్వాసంలో నిర్మించబడుతూ మరి సంఘంలో దేవుడి చెట్టిన వాగ్దానం వింటూ ఆ వాగ్దానాలను మనం కూడా పొందుకుంటున్నామంటే ఆ దేవుని వాగ్దానాన్ని పొందుకొని దేవుని వాగ్దానం బట్టి చేతబట్టి ప్రార్థించగా పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున క్రైస్తవులో కనబడుతుంది. క్రైస్తవులు రోజు అనేకులు మనకు కనబడుతూ ఉన్నారు. విశ్వాసంలో జీవించి విశ్వాసంలో బ్రతికి వాగ్దానాన్ని పొందుకొని ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేనటువంటి ఆ బలహీనులుగా ఈ రోజున అనేకులు ఈ క్రైస్తవ లోకంలో కనబడుతూ ఉన్నారు. ఈ రోజున మనం నేర్చుకునే మాట ఏంటో తెలుసా? ఈ రోజున మనం కూడా ఈ కృపాకాలంలో ఎంత కాలంలో మరి జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క అతి సమీపమవుతున్నటువంటి ఆయన ఈ దినాల్లో మనం ఉంటున్నప్పుడు మన విశ్వాసం ఎలాగ ఉంది, మన విశ్వాసం ఏ విధముగా మనం కాపాడుకుంటున్నాం, ఎవరు ఎందుకు మన విశ్వాసం ఉంచుతున్నాం అంటే తెలుసా? సృష్టికర్తటువంటి దేవాదు దేవుణ్ణి ఆయన ఎందుకు మన విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. ఎవరి మీద కూడా మన విశ్వాసం చూపట్ల. దేవుని యందు విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నప్పుడు మన విశ్వాసము బట్టి మన యొక్క జీవితాలు ఆశీర్వదించబడాలి. ఈ రోజున మనం మాట్లాడుతూ ఉంటే చాలా మంది విశ్వాసాలను అడుగుతున్నప్పుడు అమ్మా మరి ప్రార్థన చేస్తున్నాం కదా, మరి కార్యం జరిగిందా అని అడిగినప్పుడు కొంతమంది అయ్యా ప్రార్థన చేస్తున్నాం కానీ ఆలస్యం అవుతుందయ్యా, లేదయ్యా జరగలేదయ్యా, అమ్మ మరి విశ్వాసం మరి ప్రారంభించావు కదా అది మరి ఎంతవరకు వచ్చిందంటే లేదయ్యా అది అక్కడ ఆగిపోయింది. గృహ నిర్మాణం మనం చేస్తాం, ప్రారంభిస్తాం, పునాదులు వేస్తాం, కొన్ని కారణాల చేత మరి అక్కడే అది అట్లాగే ఉండిపోతుంది. ప్రార్థన చేస్తాం కానీ ఎక్కడ కూడా అది పనికి ముందుకు వెళ్ళదు. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వాసం అన్నది ఆత్మీయ జీవితాలకు క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యం. ఈ రోజున విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం మార్చబడలేం. ఆయనకి ఇష్టలుగా ఉంటే, మన విశ్వాసులుగా ఉంటే మన జీవితంలో గాని మన కుటుంబంలో గాని జరగాల్సినటువంటి కార్యాలు నిశ్చయముగా జరిగించబడతారు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఆలోచన చేయగలిగినట్లయితే మనం కూడా ప్రభు సముఖంలో దేవుని వాక్యాన్ని వింటూ అనేక విషయాలు తెలుసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని విశ్వాసముతో బలం పొందుకొని విశ్వాసంతో ప్రార్థన చేయగలగాలి. విశ్వాసం అనేది నిజంగా ఎక్కడికి ఉండదండి, క్రియ జరిగించేది, కార్యాలు జరిగించేది విశ్వాసం. విశ్వాస సంబంధమైనటువంటి జీవితం క్రైస్తవులో ఉండాలి. విశ్వాసంలో సంపూర్ణత కలిగి ఉండాలి. విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి. త్రొట్టిలు పోయినటువంటి అనుభవం ఉండకూడదు. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మీకు ఒక విషయం తెలియజేస్తూ ఉంటాను. మరి యేసుని గారు సేవ చేసేటువంటి దినాల్లో విశ్వాసి అంట యేసుని గారి దగ్గరికి వచ్చి, అన్నా నేను విశ్వాసం వదిలిపెట్టేస్తున్నాను, భక్తి జీవితాన్ని విడిచిపెట్టేస్తాను, నా వల్ల కావట్లేదు అని యేసుని గారితో మాట్లాడుతున్నారంట. అన్నకి ఆశ్చర్యం వేసేసింది. అదేంటి ఏమైంది, నీకు ఏం జరిగిందని ఇట్లా మాట్లాడుతున్నావు, అది దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నావు కదా, అది కరెక్ట్ కాదు, నీకు ఇబ్బంది కలిగిందంటే, లేదన్నా నేను విశ్వాసంగా నేను బ్రతుకుతున్నాను కానీ ఇదిగో నాకంటే లోకంలో జీవించిన వ్యక్తులే బాగున్నారు, నాకంటే లోకస్తుల జీవితాలు బ్రతుకులే బాగున్నాయి, కుటుంబాలు బాగున్నాయి, కాబట్టి నేను దాన్ని చూసి సహించలేకపోతున్నా, నాకు అదే మేలని మెత్తుంది, నేను భక్తిని విడిచిపెట్టేస్తాను, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తాను అన్నప్పుడు
ఆలోచించు అని యేసయ్య గారు చాలా విధాలుగా ఆయనకి చెప్తూ వచ్చారంట. ఆలోచించుకో, కంగారు పడ మాకు, దేవుని కోపానికి గురవుతావు నువ్వు, నీకేం కష్టం వచ్చింది అని యేసయ్య గారు చెప్పాల్సినటువంటి రీతిలో మాట్లాడుతూ వచ్చారు. అయితే అలాగే 2-3 పర్యాలు కూడా ఈ వ్యక్తి యేసయ్య గారిని కలిసి, అయ్యా అన్న నా వల్ల కావట్లేదు, నేను లోకంలో కలిసిపోతాను, నాకు ఎటువంటి ఉపయోగం లేదు, నా వల్ల కావట్లేదు అన్నప్పుడు యేసయ్య గారు ఒక గొప్పగా ఆలోచన చేసి, సరే బలవంతంగా ఎవరిని భక్తి చేయించలేం కదా, బలవంతంగా కట్టేసి భక్తి చేయరండి, చేస్తారన్నా మారంటే మారుతారా, మారరు కదా. అలాగే యేసయ్య గారు కూడా ఒక ఆలోచన కలిగి, సరే నువ్వు ప్రార్థన చేసుకో, సరే నువ్వు అలాగే చేయదు కానీ నువ్వు మరి ప్రార్థన చేసుకుని తలంటుకొని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని తర్వాత విడిచిపెట్టేసి వెళ్ళిపో, లోకంలో కలిసిపో, లోకంలోకి వెళ్ళిపో నువ్వు అని ఒక సలహా ఇచ్చారంట. సరే యేసయ్య గారు చెప్పారు కదా, ఆత్మ తండ్రి చెప్పారు కదా, సరే ఎటన్నా చేద్దాం అనేసి ఈ వ్యక్తి అలాగే తలపోసుకొని తన ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారంట. ఏమని? 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నేను బహు పాపిని, నన్ను రక్షించావు, ఘోరమైనటువంటి జీవితం నుంచి, పాపమైనటువంటి జీవితం నుంచి నన్ను విడిపించారు, అయ్యా నీకు స్తోత్రం, ఇదిగో నీ రక్షణ, ఉచితమైన రక్షణ నాకు అనుగ్రహించారు, నీకు స్తోత్రం అయ్యా, ఇదిగో విశ్వాసాలను మార్చారు, నీకు స్తోత్రం అయ్యా, ఇదిగో నన్ను ఆధ్యాత్మికంగా నన్ను వృద్ధి చేశారు, నీకు స్తోత్రం అయ్యా, నన్ను ఆశీర్వదించారు, స్తోత్రం అయ్యా, నా భక్తి జీవితాన్ని బట్టి నా కుటుంబం మార్చబడింది, నీకు స్తోత్రం అయ్యా. ఇలాగా ఒక్కొక్కటి దేవుడు చేసిన కార్యాలన్నింటి కూడా తలపోసుకుంటూ దేవునికి స్తోత్రాలు చెబుతూ, ఇవన్నీ చేసిన నిన్ను ఎందుకు విడిచిపెడతానయ్యా అంటూ ముగించాడంట. స్తోత్రం చెప్పాలా, స్తోత్రం, ఎన్ని కార్యాలు చేసిన నిన్నెందుకు విడిచిపెడతానయ్యా అని ముగించాడు. ఈ విశ్వాసి, ఇది విశ్వాసం కదా. మనకు కూడా మరి శ్రమలు వచ్చినప్పుడు కానీ, మరి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కానీ మనం కూడా తుల్లిపడకూడదండి. భక్తి జీవితంలో, విశ్వాసంలో తొందరపడి ఉండకూడదు. తొందరపడ్డామా చేజారిపోతాం. మరి ఈ వ్యక్తి మనం చూసినట్లయితే ఇటువంటి మరి విశ్వాసాన్ని మరి కలిగి తర్వాత మళ్ళా దేవుని యొక్క కృపను తలపోసుకుంటూ, కార్యాలు తలపోసుకుంటూ అలాగే జీవిస్తూ వచ్చారు. మనం కూడా ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం కూడా దేవుడి యొక్క పట్ల బహు విశ్వాసం కలిగి ఉండాలి, బహు విశ్వాసం కలిగి జీవించాలి. ఇది జరిగింది, దేవుడు చేస్తాడు, నేను పొందుకుంటాను, నేను అనుభవిస్తాను అనేటువంటి ఒక విశ్వాసం మన హృదయంలో ఏర్పడాలి. దేవుని వాక్యాన్ని బట్టి విశ్వసించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే చాలా సంగతులు చెప్పుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసంతో నడిచేటువంటి భక్తులు మన పితృలైనటువంటి వారు అనేకులు ఉన్నారు. అని వాళ్ళందరూ కూడా అనుభవించినటువంటి అనుభవాలు కానీ, వారు జయించినటువంటి జయ జీవితాలు కానీ మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం ఈ విశ్వాసంలో ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో ఉండాలి? నువ్వు విశ్వాసం అయితే దేవునితో సహవాసం చేయాలి, లోకంతో కాదు, లోకస్తులతో కాదు. నువ్వు దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో నీకు దేవుడు సమస్త విషయాల్ని నీకు క్షుణ్ణంగా బయలుపరుస్తాడు, మాట్లాడుతాడు. నీకు చేసిన కార్యాలు నిశ్చయముగా దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. దీనంతటికి మూలం ఏంటి? విశ్వాసం. విశ్వాసం కలిగి నువ్వు ఉంటే సహవాసం కలిగి ఉంటావు. ఈ సహవాసంలో నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాన్ని సంతరించుకుంటావు. దేవుని వాగ్దానాన్ని పొందుకొని నిర్లక్ష్యం చేసి ఆ వాగ్దానాన్ని అనుభవించకపోతే నీ విశ్వాసం ఎలా ఉంటావు? ఈ రోజు మనం చూస్తున్న వారు మనం పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని సంఘానికి, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం చూసిన వారు ఏం చెప్పాలి? వాళ్ళు ప్రభు నమ్ముకున్నారా, వాళ్ళ విశ్వాసం గొప్పదిరా, దేవుడు వారి జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించాడు అనేటువంటి సాక్ష్యం వల్ల ఉండాలి. ఈ రోజున వాగ్దానం పొందుకున్నాం. ఈ సంవత్సరం వాగ్దానం మనం తీసుకున్నాం. ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరంలో వాగ్దానం మనం తీసుకున్నామా? ఈ 10 నెలలు అయితే ముగించబడుతున్నాయి. ఈ వాగ్దానం మన జీవితం నెరవేర్చబడిందా? ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేయగలిగామా? ఈ వాగ్దానాన్ని మనం అనుభవిస్తున్నామా? ఆలోచన చేయగలగాలి. దేవుని యొక్క వాగ్దానం నిరంతరం కాకూడదు. దేవుని వాగ్దానము వ్యర్థంగా మార్చబడకూడదు. అబ్రహాము పొందుకున్నాడు వాగ్దానం.
ఆ ప్రకారంగానే అబ్రహాం గారి జీవితంలో ఆ వాగ్దానాన్ని బట్టి వాగ్దాన పుత్రుడిని వారసుని దయచేసిన ఇస్సాకు గారిని. నేను ఇచ్చినటువంటి వారసుడే నీకు నీ ఆస్తికి వారసుడు అవుతాడు, అతని ద్వారానే సమస్తమైనటువంటి జనాంగం ఆశీర్వదించబడుతుంది అని వాగ్దానం చేశాడు. ఇది క్రైస్తవ జీవితంలో విశ్వాస సహితమైనటువంటి ఆ జీవితంలో కలిగేటువంటి అనుభవాలు. ఈ రోజున మరి వాగ్దానం పొందుకొని వాగ్దానం బట్టి ప్రార్థన చేయకుండా ముసిగేసి పడుకుంటే వాగ్దానం అయిపోయింది. దేవుడు భక్తులు చేసిన వాగ్దానం ఏమైపోయింది? ఎక్కడికి ఆగిపోయింది, నిలిచిపోయింది. అంటే నిలిచిపోయింది. నువ్వు పొందుకోవట్లేదు, నువ్వు ప్రార్థన చేయట్లేదు. గమనించాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనకు వాగ్దానం ఉంది. దేవుడు ఏ వాగ్దానం చేశాడు? ఇదిగో మనకి నిత్య జీవించే వాగ్దానాన్ని ఇచ్చాడు. మనందరం కూడా ఒక దినాన్ని నిత్య జీవంలోకి వెళ్ళాలి. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మనం దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. విశ్వాసము చేత బ్రతుకుతున్నప్పుడు దేవునికి ఇష్టలుగా మనం మార్చబడతాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. దేవుడు ఉన్నాడు, అదృశ్యమైన దేవుడు ఉన్నాడని మనం విశ్వాసం. పరలోక రాజ్యం ఉందని మనకు నిరీక్షణ. ఇది మన క్రైస్తవ జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం వీటిని కలిగి ఉండాలి. ఒక్కొక్క రోజున మనందరం కూడా నిత్య సీఎంలో మరి దేవాది దేవునితో మనం కూడా ఉండబోతున్నాం అనేటువంటి నిరీక్షణ, విశ్వాసం మనలో కనబడాలి. గమనించిన ప్రియమైన మిత్రులారా, ఈ రోజు ఈ పరిచర్య కూడా మరి దేవుని యొక్క మాట విని దేవుని యొక్క దర్శనం పొందుకొని సేవకులు ఈ ప్రాంతానికి రావడం కూడా ఒక విశ్వాస సంబంధమైన పరిచర్య. ఇది విశ్వాసం ద్వారా జరిగించబడుతుంది. లేదంటే ఎవరన్నది మన పరిచర్యకి ఎవరన్నా ప్రోత్సహిస్తారా? లోకం నుంచి మనకి ఏమైనా కలుగుతుందా? మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రాంతంలో మరి సేవకులు ఎదుర్కొన్నటువంటి అనేకమైనటువంటి అవరోధాలు మనం చూస్తూ ఉంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు సేవకులు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. అయితే ఈ పరిచర్య కూడా విశ్వాసముతో జరిగించబడుతుంది. విశ్వాసం లేకుండా ఏది కూడా జరిగించబడదు. అనేక సంవత్సరాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక సంవత్సరాలుగా మన కన్నీరు కారుస్తూ ఉంటాం. ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు కృపాసనం ఎదుట మోకరించి ప్రార్థన చేసి సాగిలు పడిపోయి సమస్యలిపోయి, అయ్యా ఇది నా జీవితంలో జరిగించు ప్రభు అని నేను అడుగుతున్నప్పుడు అదంతా కూడా జరగాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. విశ్వాసం అనేది, నేను ఒక విషయం మీకు చెప్తాను. మనకు శరీరం ఉంది కదా, మన దేహం ఉంది కదా, మనం నిలబడాలంటే ఏం కావాలి? ఏం కావాలండి? మనం నిలిచి ఉండాలంటే వెన్నుభాగం, వెన్నెముక అనేది చాలా అవసరం. ఇది లేకుండా మన కాలున్నా ఏమున్నా ఉపయోగం లేదు. విశ్వాస జీవితంలో కూడా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా నువ్వు ముందు కొనసాగబడలేవు. నువ్వు భక్తిపరుడువే, వాక్యం చదువుకుంటావు, ప్రార్థన చేస్తావు. అయితే అది ఎటువంటిది? విశ్వాసపూరితమైనదా, విశ్వాస సహితమైనదా? ఆలోచన చేయగలగాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే మరి ఒక మూగదయాన్ని పట్టినటువంటి ఒక కుమారుని తండ్రి గారు తీసుకొని ఒక దినాన శిష్యుల వద్దకు తీసుకొచ్చి, అయ్యా ఇదిగో నా కుమారుడు ఈ మూగ దయ్యం చేత బాధించబడుతున్నాడు. అయ్యా ఈ దయ్యం నా కుమారుని ఎంతగానో శోధించేస్తుంది, అనేక రకాలుగా ఇదిగో వేదన కలిగించేస్తుంది, ప్రార్థన చేసి విడిపించమని అంటే ఈ శిష్యులు ప్రార్థన చేస్తారు కానీ ఏమాత్రం కూడా కార్యం చేయలేదు. ఈ శిష్యులు ప్రార్థించినప్పుడు అక్కడ ఆ దయ్యం పోలేదు. ఆ తర్వాత మరలా యేసుప్రభు దగ్గరికి వచ్చి, తండ్రి అయ్యా నా కుమారుడిని దెయ్యం విడిచిపెట్టకుండా శోధించేస్తుంది. విడిచిపెడుతుందంట, వచ్చేస్తుందంట. ఎంతగానో చిన్న మరి అనేక రకాలుగా ఆ కుమారుడిని శోధించేసినటువంటి అనుభవంలో మరి యేసుప్రభు వారికి, అయ్యా నీ శిష్యులకు నేను తీసుకొచ్చాను కానీ నీ శిష్యులు వల్ల కాలేదు, దెయ్యాన్ని విడిచిపెడతాం.
నీ శిష్యుల యొక్క వల్ల కాలేదు అన్నప్పుడు యేసు ప్రభు వారు సరే ప్రార్థన చేసి ఆ దయ్యాన్ని, మోగ దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. ఆ తర్వాత అంటున్నారు ఈ శిష్యులతో యేసు ప్రభు వారు, అల్ప విశ్వాసులారా, ఎవరండి? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం మీతో నేను ఉంటాను? గమనించాలి. ఈ రోజున మన జీవితంలో కూడా కార్యాలు ఆగిపోయాయి, పనులు ఆగిపోయాయి, మనం అనుకున్న ఆలోచన ఆగిపోయింది. కారణం ఏంటంటారు అంటే మనం ఆలోచన చేయగలగాలి. విశ్వాసం మనం మరి తీవ్రత కలిగి ఉన్నాము. విశ్వాసంలో మన పరిమాణం, మన స్థితి, మన స్థాయి ఎక్కడికి వెళ్ళింది? ఒకప్పుడు నువ్వు బాగానే విశ్వాసంలో ఉన్నతమైనటువంటి అనుభవం ఉన్నావు, అప్పుడు అనుభవించావు. ఈ రోజు చూస్తే నీ స్థితి ఎక్కడికో వెళ్ళిపోయింది. అదే కారణం. ఈ రోజు నీ కుటుంబంలో మరి నీ ఆలోచన కానీ లేదంటే నువ్వు అనుకున్న జరగకుండా మరి అనేకమైనటువంటి విషయాల్లో నువ్వు ఇంకా బాధపడుతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? విశ్వాసం లేకపోవటం చేతనే, నీలో అల్ప విశ్వాసం ఏర్పడటం చేతనే. ఈ రోజు నువ్వు గమనించాలా ప్రియమైన దేవుని బిడ్డలారా? రేపు దేవుడు నాగరుడై ప్రత్యక్షమవుతున్నప్పుడు మనం కూడా మన విశ్వాసం ఉన్నప్పుడు ఆయనతో ఎత్తబడేటువంటి వ్యక్తులుగా మనం ఉంటాం. హానోకు కూడా దేవునితో విశ్వాసంతో జీవించాడు. హానోకు కూడా 365 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎన్ని సంవత్సరాలండి? నడుస్తున్నప్పుడు ఆరోగ్యమైపోయాడు, ఆరోగ్యమైపోయాడు. మన విశ్వాస జీవితం బట్టి ఆ మరణం వాసన చూడకుండా ఆ దేవునితో ఆరోగ్యమైపోయాడు. రేపటి రోజు మనం కూడా ప్రభు వచ్చినప్పుడు బ్రతుకున్న వారందరూ కూడా అలాగే దేవుడు మేఘరుడు వచ్చినప్పుడు ఆ సమయంలో విశ్వాసంతో బ్రతుకుతున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా అలాగే ఎత్తబడతారు. అలాగే మనం కూడా ఆరోహణం అయిపోతాం. ఇది కదా విశ్వాసం. అంతేగాని విశ్వాసంలో మనం రెండు అనుభవాలు కలిగి ఉంటాం. రెండు పడల మీద మనం నడవగలుగుతామా? రెండు పడవలు నడవగలుగుతామా? ప్రయాణం చేయగలుగుతామా? విశ్వాసంలో కూడా మనం రెండు రకాల విశ్వాసాలు కలిగి ఉండకూడదు. విశ్వాసం ఒకటే. విశ్వాసం ఎన్ని రకాలు ఉన్నాయా? లేవు. విశ్వాసం ఒకటే. ఆ విశ్వాసాన్ని బట్టి మనం నడిపించబడాలి. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విశ్వాసమైనటువంటి జీవితంలో మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? సహవాసం కలిగి ఉండాలి. దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అలాగే విశ్వాసంలో కలగబోయేటువంటి ఏంటంటే తెలుసా? సమస్యలు. ఈ రోజున మరి విశ్వాసంలో అన్ని మనకి ఆశీర్వాదాలు వస్తాయా? లేదు. ఎంత మాత్రం కూడా జరిగేది కాదు. విశ్వాసంలో మనకి శోధన కలుగుతూ ఉంటాయి, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. విశ్వాసం అనేది ఒక పోరాటం. విశ్వాసం జీవితమే ఒక యుద్ధం. మనది తెలుసుకోకుండా మనం జీవించేస్తూ ఉంటాం. ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి. దేవుడు ప్రతి ఆదివారం మనకి ఆశీర్వాదాలు ఇచ్చేయాలి. ప్రతి ఆదివారం కూడా దేవుడు మనం దీవించేయాలి. ఇది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే మనం శ్రమల మధ్య నడిపించబడాలి. విశ్వాసం అంటే మనం ఇరుకు మార్గంలో నడిపించబడాలి. అబ్రహాం గారి జీవితంలో కూడా శోధన కలిగింది. అబ్రహాం గారు కూడా ఆశోధించబడ్డారు. ఆ విషయాన్ని చూస్తూ ఉంటే ఎలాగా శోధించబడ్డారు? ఒకనొక కొడుకుని, కుమారుడిని దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకునిచ్చి తర్వాత నీ కుమారుడిని నాకు బలిగా ఇవ్వమన్నాడు. ఏం చేయమన్నారండి? నాకు బలిగా ఇవ్వమన్నాడు.
అన్నప్పుడు అబ్రహాం గారు ఏమన్నారు, అదేంటయ్యా మరి నువ్వు వాగ్దానం చేస్తావు కదా, నీ వాగ్దాన పుత్రుడు కదా, మరి నాకు ఆస్తంతటికి కూడా వారసుడిగా నువ్వు ఇచ్చావు కదా అని మరొక దేవుడితో మాట్లాడాడమన్నా? లేదు. ఎందుకని? విశ్వాసం. దేవుడు నమ్మదగిన వాడని, ఇచ్చిన వాడు తిరిగి దయచేస్తాడని అబ్రహాము గారికి తెలుసు. దేవుడు అన్యాయస్తుడా? ఏమండి, దేవుడు అన్యాయస్తుడా? దేవుడు కీడు చేస్తాడా? మన కన్నీటిని తీర్చే దేవుడే కదా, మన బాధ తీర్చే దేవుడే. మరి ఈ అబ్రహాము గారి జీవితంలో ఈ శోధన వెళ్ళినప్పుడు మాట మాత్రం మాట్లాడకుండా కుమారుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయాడు. ఈ విశ్వాస జీవితంలో జరిగేటువంటి అనుభవాలండి. మాట మాత్రం మాట్లాడకుండా అబ్రహాము గారు తన కుమారుని బలి ఇవ్వడానికి ఇదిగో ఆ ప్రాంతానికి, మోరియా ప్రాంతానికి, కొండ మీదకి తీసుకెళ్లి బలి ఇవ్వబోయాడు. మరి చూడండి, ఈ రోజున మనం కూడా మన జీవితంలో మరి విశ్వాసాన్ని మనం పరీక్ష పెడితే మనం నిలబడతామా? విశ్వాసాన్ని పరీక్ష పెడితే మనం నిలబడతామా? అంతెందుకండి, మనం మన ఇంట్లో చదువుకున్న బిడ్డలు 10th లో చదువుతున్నాడు అనుకోండి, తప్పేడు. మనం ప్రార్థన చేస్తే సంఘంలో కూడా ప్రార్థన చేయొచ్చు అనుకోండి, చూస్తే తప్పేడు. మనం ఏమంటప్పుడు ఎంత ప్రార్థన చేస్తాము, దేవుడు ఎంత అన్యాయం చేస్తాడు, అందరూ బాసారు, నా బిడ్డ తప్పేడు. ఎంత అన్యాయం అండి ఇది. మన అబ్రహాము మనం చూడాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పేరు పొందాడు, దేవుని యొక్క స్నేహితుడిగా ఇదిగో సాక్ష్యం పొందాడు. ఊరికి వచ్చేసిందా? గమనించు. ఈ రోజు విశ్వాసానికి పరీక్ష కలుగుతాయి. దేవుడు మనం పరీక్షిస్తాడు, పరీక్షను అప్పచెపుతాడు. మనం దాన్ని నిలబడాలి. మనం కూడా అబ్రహాము వలె దేవుని యొక్క మాటకు లోబడాలి, విధేయత చూపాలి. గమనించాలి, మనం దేవుడు అన్యాయస్తుడు కాదు అని మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ అబ్రహాము గారు దేవుని మాట విని ఆ ప్రకారముగా తీసుకెళ్లి బలర్పించే సమయంలో దేవుడు మళ్ళీ మాట్లాడాడు. బలి ఇచ్చే ముందు మాట్లాడాడు. గమనించాల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సహవాసం ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ రోజున ఈ పరిశుద్ధ సంఘము మనకి దేవుడు ఇచ్చాడు. ఈ ప్రాంతంలో మనకి మందిరాన్ని ఇచ్చాడు, ఈ సహవాసం ఇచ్చాడు. ఈ సహవాసంలో మనం ఉంటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడు, మనందరితో కూడా మాట్లాడతాడు. సహవాసం లేకపోతే నువ్వెవరో నేనెవరో. అంతేకండి, నువ్వు దేవుని సన్నిధి రాకుండా రోడ్డు మీద వెళ్ళావు అనుకోండి, నీతో నా పనేంటి, దేవునితో నీ పనేంటి? సంఘంలో ఉండాలి, సంఘం నువ్వు రావాలి, ప్రభు సన్నిధి నువ్వు రావాలి, ప్రభు సన్నిధిలో నువ్వు విశ్వాసంగా నువ్వు ఎదగాలి. గమనించాల ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మరి విశ్వాస సంబంధమైనటువంటి పరిచర్యలు మరి ఈ ప్రాంతంలో, ఈ స్థలంలో దేవుడు జరిగిస్తూ వస్తూ ఉన్నాడండి. కనుక మనం కూడా దేవుని పట్ల విశ్వాసము చూపుతూ దేవుని యొక్క సన్నిధిలో నమ్మకముగా జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అంతేగాని మనం ఎలా పడితే అలాగే జీవించకూడదు. విశ్వాసంలో నువ్వు ఒకసారి పడిపోయావా, మరలా తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో దేవుని రాకుండా వస్తే ఏమైపోతుంది? గమనించాలి. రాత్రి పరిశుద్ధ ఆరాధన ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా మన జీవితంలో ఏమాత్రం కూడా ముందు కొనసాగలేదు, మన యాత్ర ముందుకు వెళ్ళదు. అదే విధముగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేకమైనటువంటి పరిశుద్ధులు మరి విశ్వాసము నిర్మించినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. ఎన్ని కూడా మనకు బోధించబడుతున్నప్పుడు, తెలియజేస్తున్నప్పుడు వీటిని మన హృదయంలో భద్రపరచుకోవాలి.
మన జీవితాలకి మన పాదములకు దీపముగాను మన త్రోవలకు వెలుగుగా వీళ్ళు ఉంచుకోవాలి. గమనించాల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసన పేరు మాత్రం ఉంది కానీ క్రియలు కనబడట్లా. అందుకే ఎక్కడేసి దొంగలు అక్కడ అన్నట్టుగానే ఈ రోజున కొన్ని కనబడుతున్న పరిస్థితులు ఉండిపోయాయి. గమనించాల ప్రియమైన దేవుని, విశ్వాసం అనేది క్రియారూపమై జరుగుతుందంట. క్రియ. రక్తస్రావం స్త్రీ మరి 12 సంవత్సరాలుగా బాధపడుతూ ఆ రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు అనేక రకాలుగా మరి ఆమె సంకటములు పొంది అనేక రకాలుగా ప్రయత్నం చేసి ప్రతిఫలం ఎటువంటిది పొందుకోలేదు. తనకు కలిగినటువంటి సంపద అంతా కూడా వెచ్చించేసింది. అనేక చోట్లకు తిరిగింది. ఏమాత్రం రోగం కుదర్చబడలా. ఆ బాధ నుంచి విముక్తి కలగలేదు. అయితే ఒక్కొక్క దినాన యేసు ప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తనలో ఒక చిన్న విశ్వాసం కలిగింది. ఆ యేసు ప్రభుని ముట్టుకుంటే నాకు చాలు, నేను స్వస్థపరచబడతాను. ఏంటండి? యేసు క్రీస్తు యొక్క వస్త్రాన్ని తాకితే చాలు, నేను బాగు చేయబడతానని ఒక చిన్న విశ్వాసం ఆ రక్తస్రావం నుండి స్త్రీలో కలిగింది. విశ్వాసం లేకుండా ఎన్నిసార్లు ముట్టుకుంటాం? విశ్వాసం లేకుండా మనం ఎంతగా ప్రార్థన చేస్తే మన ప్రయోజనం గమనించాలి. ఈ స్త్రీ విశ్వాసం దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క ఆ వస్త్రపు చెంగులు తాకితే మాత్రమే నాకు చాలు, నేను స్వస్థ పొందుకుంటానని విశ్వాసం తన హృదయంలో కలిగింది. ఇదే విశ్వాస సహితమైనటువంటి క్రియ. ఆ క్షణమే అంతా కూడా స్వస్థపరిచిపోయి ఆగిపోయింది. తన రక్తస్రావంతో కూడా నిలిచిపోయింది. గమనించాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేకులు విశ్వాసం అని చెబుతూ క్రియలేని విశ్వాసులుగా కనబడుతున్నారు. అందుకే ఈ రోజున ఒక మాట చెప్పగలుగుతాను, ఈ రోజున ఇంకా అందుకే దేవుని యొక్క నామానికి అవమానపరచబడుతున్నారు కొన్ని ప్రాంతాలు. విశ్వాసం చెప్పి విశ్వాసాన్ని పేరు పొంది సాక్ష్యం లేకుండా నీ గృహంలో గాని, నీ గ్రామంలో గాని, సమాజంలో గాని నీ క్రియలు కనబడట్లేదు. అందుకే దేవుని నామం అవమానపరచబడుతుంది. గమనించాలి. ప్రాణము లేని దేహము ఎలాగ మృతమో, క్రియలు లేని విశ్వాసం కూడా మృతమై ఉన్నవి. ఈ రోజున మనందరూ కూడా సంఘానికి కావాల్సిన విశ్వాసం. అబ్రహాము గారు దేవుని యొక్క మాట విని ప్రయాణమై విశ్వాసంతో ఆ యొక్క యాత్ర చేస్తుంది. దేనికోసం తెలుసా? పునాదులు గల పట్టణమైనటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి యెరూషలేము కొరకు. అట్లాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. అటువంటి దేవుడు మనం కూడా అబ్రహాము వలె విధేయత కలిగి జీవించాలి. అబ్రహాము వలె దేవునితో సహవాసం చేయనటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అబ్రహాము వలె మనం కూడా పరీక్షలు కలిగినప్పుడు, మరి మన శోధన కలిగినప్పుడు దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని చేసేటువంటి విశ్వాసముగా మనం కనబడాలి. గమనించాల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుల వారిని మనం నమ్ముకొని విశ్వసించి అనేది విశ్వాసం ఉంచి ఇదిగో మన భక్తి జీవితం చేస్తున్నప్పుడు మన జీవితంలో ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అనేకులు సాక్షిగా ఉండాలి. సమాజంలో, సంఘంలో సువాసనగా మనం కనబడాలి. ఇవన్నీ లేకుండా బైబిల్ చేత పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే ఏది నీ సువాసన? ఏది నీ సాక్ష్యం? ఏది? దేవునికి ఇచ్చాడు కదా కృప, దేవునికి ఇచ్చాడు కదా కృప, ఉచితమైన కృప ఇచ్చాడు కదా. నీవు ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు చేస్తున్నాడు. విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు కదా.
మరి ఈ రోజున మన ప్రార్థనకు ప్రతిఫలం కలుగుతుందా, లేకపోతే మన విశ్వాసాన్ని బట్టి మనం ప్రతిఫలాన్ని పొందుకుంటున్నామా అనే విషయం మనం గమనించాలి. నేను సందర్భంగా ఒక మాట మీకు తెలియజేస్తాను. ఒక విశ్వాసురాలు నాకు తెలుసు, ప్రభు నమ్ముకొని తర్వాత తన వివాహ జీవితం అయిన తర్వాత దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు చిన్న బిడ్డకి 2-3 సంవత్సరాలు లోపు ఉన్నప్పుడు ఏదో చీకటి ప్రభావం చేత అర్ధరాత్రి వేళ బహుగా ఏడుస్తూ అనేక 2-3 నెలల పాటు అలాగా ఏడుస్తున్నటువంటి అనుభవం ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈమె ప్రార్థన పర్రాలు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుని రక్షణ పడి విశ్వాసం ఉంటూ జీవిస్తుంది. అయితే నేను ఒకసారి నాకు తెలుసు, బాగా చాలా దగ్గరగా చూసినటువంటి అనుభవం అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుమారుడికి మరి ప్రార్థన చేయించారు, సేవకులతో ప్రార్థన చేశారు, సంఘంలో ప్రార్థన చేశారు, వ్యక్తిగతంగా కుటుంబంతో కూడా ప్రార్థన చేశారు. అయినా అక్కడ ఎటువంటి ప్రతిఫలం కూడా కనబడదు. అయితే ఇది చేసిన పని ఏంటంటే అల్ప విశ్వాసం చూపించారు. ఆ కుమారుని ఎక్కడికో తీసుకెళ్లి ఆ చీకటి ప్రభావం పోయేటట్లుగా ఆ మెల్లో ఒకటి వేసేసి అన్ని విగ్రహ సంబంధించినటువంటి ఒక బొమ్మ ధరించినటువంటి ఆ దండ మెల్లో వేసారు. దీని అడ్డంగా ఉంచారు. మరి అప్పుడు పోయిందో లేదో నాకు తెలియదు, కానీ నేను చూసా. ఇది నేను చూసిన అనుభవం అన్నమాట. నేను చాలా బాధపడ్డాను. అదేంటి, విశ్వాసం కలిగి ఉండి క్రైస్తవులుగా ఉంటూ ఇట్లాంటి మరి పని చేస్తే నేను చాలా బాధపడ్డాను. నా మటుకు నేను బాధపడతాం మాత్రం కాదు, కానీ ఆ తర్వాత దేవుని యొక్క కోపం అనేది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జీవితంలో అనుభవించారు. తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళు శ్రమలు పాలయ్యారు. తర్వాత రెండవ సంతానం పొందడానికి దాదాపుగా 5-6 సంవత్సరాలు టైం పట్టింది. చూడండి, చిన్న విషయాలన్నీ మనం విశ్వాసం కోల్పోతూ ఉంటాం. చాలా చిన్న విషయాలు ఎన్ని కూడా నువ్వు బలంగా ప్రార్థన చేయగలిగితే విశ్వాస సహితుల ప్రార్థన అంట స్వస్థపరుచుదంట. నువ్వు ఆ విశ్వాసం సంబంధమైన ప్రార్థన చేయకున్నప్పుడు నీ స్వస్థత కలిగిద్ది. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు ఆ చిన్నబిడ్డ విషయంలో నువ్వు అలాగ ప్రార్థించినప్పుడు వారి జీవితంలో అనుభవించారండి. శరీరానికి దేవుడు రోగం పెట్టాడు, గర్భం 5-6 సంవత్సరాలు మూసేసాడు. ఇవన్నీ గ్రహించకుండా ఇంకో పేరు పెట్టారు. దేవుడు మాకు ఇవ్వట్లేదు, మాకు చేయట్లేదు. ఎందుకు చేస్తాడండి? నీ విశ్వాసం ఏమైపోయింది? వెళ్ళిపోయావు. నువ్వు ఎక్కడో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఒక స్థాయిలో పరిమాణం ఉన్నప్పుడు నువ్వు దాన్ని కాపాడుకోవాలా. విశ్వాసం పడిపోయావు కాబట్టి నీకు అలాంటి కలుగుతూ ఉంటాయి. ఈ రోజు మనకు కూడా గమనించాల ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున మనందరం కూడా యేసు ప్రభు వారి నామాన్ని బట్టి మనం విశ్వాసులుగా మార్చబడిన తర్వాత మనం కూడా విశ్వాస జీవితాన్ని బహు భయభక్తులు కలిగి, విశ్వాసం అనేది ఎంతటి శక్తివంతమైనదో, విశ్వాసం అనేది మనకి ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో అనే దాని విషయం మనం ఎప్పటికప్పుడు మనం గమనించుకోవాలి. చిన్న విషయాలు మనం ఎక్కడ కూడా విశ్వాసం కోల్పోకూడదు. పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. గమనించాల ప్రియమైన దేవుని బిడ్డలారా. మన విశ్వాస సంబంధమైన జీవితం జీవించినప్పుడు మనకి ఈ పోరాటం చేస్తున్నప్పుడు మనకి నిత్య జీవం అనేది కలుగుతుంది. ఇదంతా ప్రయాస దేనికి? మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో మన అనేకమైన అనుభవాలు, అనేకమైన బాధలకు అప్పగించబడి అనేక బాధలు పడుతూ దేనికి మనం ఒకరోజు మనం కూడా ఇదిగో దేవుడితో ఉండబోతున్న విశ్వాసమే కదా. ఇదిగా విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం. ఈ పోరాటం అనంతరం ఏంటి మనకు కలిగేది? నిత్య జీవం. దీని కొరకు కదా మనం విశ్వాసులుగా జీవించేది. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మరి సంఘముగా సమకూర్చబడి, మరి సంఘముగా కూడుకొని దేవుడు ఆయన వాక్య ప్రత్యక్షతలో మాట్లాడుతున్న మాటను బట్టి మనం కూడా ఏం చేయాలో తెలుసా? ఆలోచన చేయగలగాలి.
ఈ రోజు మనం ఒక దిద్దుబాటు కలగాలి, సరిదిద్దుకునే అనుభవం రావాలి. ఒకప్పుడు మనం కూడా నిజమే ప్రభువా, ఒకనాడు నేను విశ్వాసంలో రేగాను, ప్రార్థనలో నేను ఎంతో మండించబడ్డాను, నా విశ్వాసం చూసి నా కుటుంబం అనేకులు నిన్ను మహింపరిచారు, నా సాక్ష్యమును బట్టి నీ నామం కనపరచబడింది. అనుభవం ఉన్నాయి మనకి. ఈ రోజున కనబడట్లా. ఈ రోజున మనం అలాగే మనం బ్రతకలేకపోతున్నాం. గమనించాలి. ఉదయకాల వేళ ఈ ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి మనందరం కూడా సరిచేయబడాలి, సిద్ధపడాలి. అబ్రహాం గారు ఎక్కడ కూడా విశ్వాసం లోపం చూపించలా, దేవుడి మాటకు అవిధేయత చూపలా. దేవుడు ఏదైతే చెప్పాడు అదే చేశాడు. కనుక ఈ రోజున మన జీవితంలో జరగవలసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు అనేక వాగ్దానాలు మన సంఘానికి ఇస్తూ ఉంటాడు. అవన్నీ మనం అనుభవించాలంటే మనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. మరి ఎన్ని మనం రాబో దినాల్లో మనం అన్ని కూడా మరి ప్రభు మరి ఇచ్చేటువంటి వాగ్దానాలు కానీ, దైవికమైన ఆశీర్వాదాలు కానీ, దీవెనలు కానీ, అనేక విషయాలు కూడా మనం అన్ని కూడా మనం పొందుకొని అనుభవించి మరి ఆయనతో కూడా ఒక దినాన్ని ఉండబోయేట్లుగా మనం ఏం చేయాలో తెలుసా? స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి. రెండు తలంపుల మధ్య మనం జీవించకూడదు, రెండు ఆలోచనలు ఉండకూడదు, రెండు నాలుగులు ఉండకూడదు. ప్రభుని బట్టి మనం స్థిరమైనటువంటి విశ్వాస భక్తిని కొనసాగించబడుదురు గాక. ఆ ప్రకారముగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఇదిగో ఆయన ఎదుట మనం నుంచి మనం ఆయన ద్వారా నడిపించబడుతున్నటువంటి అనుభవంలో మన విశ్వాస యాత్ర కొనసాగబడును గాక. అదే ప్రకారముగా ఈ ప్రాంతంలో దేవుడు ఇచ్చేటువంటి ఈ పరిచర్య విశ్వాస సంబంధమైన పరిచర్యగా ముందు కొనసాగబడును గాక. ఈ మాటను మన దేవుడు మన హృదయంలో భద్రపరిచి ఫలింపచేయబడును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు మాట్లాడిన బట్టి ప్రస్తుత కాలంలో మన జీవితాలకు అవసరమైనటువంటి మాటలు దేవుడు మాట్లాడుతూ వచ్చారు. విశ్వాసం అనేది మనకి ఎంత ప్రాముఖ్యమో, ప్రధానమైనదో, క్రైస్తవ జీవితానికి విశ్వాసం ఎంత ప్రయోజనకరమో అనే విషయాన్ని మనం ఈ రోజున మనం తెలుసుకుంటుండగా విన్న వాక్యం బట్టి మనం కూడా ఒకనాడు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన పరులుగా, విశ్వాస సంబంధమైన జీవితాలు జీవించినటువంటి అనుభవాలు ఉన్నప్పుడు దేవుడు చేసేటువంటి వాగ్దానాలు, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకున్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మరి ఈ రోజున ప్రస్తుత కాలం చూస్తున్నట్లయితే మరి విశ్వాసం అనేది అల్ప విశ్వాసంగా మారిపోతుంది. విశ్వాసం ఎక్కడ ఉంటే అక్కడన్నట్లుగానే కనబడుతుంది. విశ్వాసం ఒకటే ఉండగా మనం రెండు తలంపుల మధ్య, రెండు ఆలోచనల మధ్య నడిపించబడుతున్న ఇదిగో విశ్వాసులుగా మనం కనబడుతున్నప్పుడు మన జీవితాలు ఏమైపోతాయి? మన బ్రతుకులో, మన జీవితాల్లో కార్యాలు ఎంతగా మరి జరిగించబడతాయని ఆలోచన చేయగలగాలి. అబ్రహాం గారి జీవితాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ అబ్రహాం గారికి విశ్వాస పరిమాణాన్ని బట్టి, విశ్వాస స్థాయిని బట్టి దేవుడు అతని బహుగా ఆశీర్వదించాడు, వాగ్దానాన్ని అనుగ్రహించాడు, వాగ్దాన సంబంధమైనటువంటి దీవెనలతో నింపాడు. అలాగే అబ్రహాము యొక్క మరి దేవుడు శోధించినప్పుడు, పరీక్ష పెట్టినప్పుడు, ఆ పరీక్షలో అబ్రహాం గారు ఓర్పు కలిగి జీవించినప్పుడు మరలా అబ్రహాం గారు వాగ్దానాన్ని మరలా తిరిగి అబ్రహాం గారు పొందుకున్నట్లుగా ఈ రోజున మన జీవితాల్లో మనం కూడా మరి వాగ్దానాలు పొందుకొని అనుభవిస్తున్నామా? వాగ్దానాలు మన జీవితం నెరవేర్చుకుంటున్నామా? వాగ్దానాలను మన జీవితాల్లో మనం పొందుకున్నట్లుగా మనం బ్రతకగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని ఈ ఆరాధన మనం ఆలోచన చేయగలగాలి. గమనించాల ప్రియమైన ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకం, అవును ప్రభువా, అవును యేసయ్యా, ఒకప్పుడు ప్రభువా నీ వాగ్దానం సంధించుకున్నానయ్యా, అయ్యా విశ్వాసంలో నడిపించబడ్డాను తండ్రి, విశ్వాసంలో రేపబడ్డాను ప్రభువా, విశ్వాస సంబంధమైనటువంటి ప్రార్థన నా జీవితంలో అనుభవించాను యేసయ్యా అంటూ మనం ప్రార్థన చేయగలగాలి. అయ్యా ఇప్పుడైతే ప్రభువా విశ్వాసంలో పడిపోయి
పడిపోయాను తండ్రి, అల్ప విశ్వాసంగా మార్చబడ్డాను ప్రభు. అయ్యా ఇదిగో నాలో సాక్ష్యం లేదు, నాలో విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా అయ్యా నీకు ఇష్టంలాగా ఉన్నట్టు సాక్ష్యం అని మీ వాక్యం మాట్లాడుతుంది కదా తండ్రి. అయ్యా మీరు నాతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభు మరలా నన్ను విశ్వాసంలోనికి నడిపించండి అయ్యా. స్థిర విశ్వాసమైనటువంటి అనుభవానికి నన్ను తీసుకురండి తండ్రి అని ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రిబా షబారి కాలా తురాబారి కారిబా షబారికా, ఓ రిబా బారి కాలా తురిబా షబారి కాలారికా. ఓ జీ పరిశుద్ధాత్ముడా, మీరు నాతో మాట్లాడిన మాట వ్యర్థము కాదు అయ్యా. నీ జీవన మాట నాతో మాట్లాడారు తండ్రి. అయ్యా నీ సత్య వాక్యము ద్వారా నాతో మాట్లాడారు ప్రభు. అయ్యా నాకు బుద్ధి కలిగించే అయ్యా తెలుగు సరిదిద్దుకున్నటువంటి రీతిగా మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభు. ఈ మాటల హృదయమున భద్రపరచబడాలి. విశ్వాసము నాయనా ఇదిగో క్రైస్తవ జీవితానికి ఎంత అవసరమో మాకు తెలియజేస్తూ వచ్చారు ప్రభు. విశ్వాసముతో ఉంటే సహవాసములో ఉంటాము అయ్యా. విశ్వాసములో సహవాసము కలిగి ఉంటే మీరు మాతో మాట్లాడతారు, మీరు మీతో మాట్లాడబడతారు ప్రభు. సహవాసము కలిగి ఉంటే అయ్యా వాగ్దానాలు పొందుకుంటాం, వాగ్దానాలు స్వతంత్రించుకుంటాం ప్రభు. అయ్యా సహవాసములు ఉంటే ఇదిగో పరీక్షలు ఉన్నప్పుడు ఆ పరీక్షలకు మేము ఓర్పు కలిగిన వ్యక్తులుగా అయ్యా, సహనము కలిగిన వ్యక్తులుగా మేము ఉంటాం ప్రభు. నిజమే తండ్రి, రోజు మా జీవితాల్లో అల్ప విశ్వాసం చూపుతున్నానయ్యా. ఏదో విషయంలో మేము అల్ప విశ్వాసాలు మారిపోతున్నాం ప్రభు. అయ్యా ఇది విశ్వాసాన్ని చెడగొట్టుకుంటున్నాం, విశ్వాసంలో మేము పడిపోతున్నా అయ్యా. కిందకి మేము ఇదిగో దిగజారిపోతున్నాం ప్రభు అన్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. అయ్యా పరిశుద్ధుడా నీకు స్తోత్రం అంటున్నాయన. అయ్యా విశ్వాసములను నన్ను స్థిరపరచండి నాయన. అయ్యా విశ్వాసములను బలపరచండి ప్రభు నీకు స్తోత్రం. విశ్వాస సంబంధమైనటువంటి అయ్యా పోరాటం చేసినప్పుడు అయ్యా ఇదిగో నిత్య జీవము అయ్యా మేము పొందుకుంటామన్నటువంటి విశ్వాసం మాలో కలిగింపచేయండి తండ్రి. విశ్వాస సహితమైన ప్రార్థన పరులుగా మార్చండి అయ్యా. అయ్యా మేము ప్రార్థించినప్పుడు కార్యాలు జరిగించమనాలి అయ్యా. ఇదిగో నీ సన్నిధిలో విశ్వాసంతో అడుగుతున్న ప్రతి ఈవును అయ్యా మేము పొందుకుంటున్నామన్నట్లుగా ఆ విశ్వాస అనుభవానికి మమ్మల్ని నడిపించమని అయ్యా. ఈ కృపా కాలంలో ఎంత కాలంలో ఉంటున్నప్పుడు అయ్యా ఇదిగో పరిశుద్ధాత్ముడా నన్ను నీలో బలపరచండి ప్రభు. అయ్యా నీతో నన్ను అంటికట్టపరచండి తండ్రి. నీతో అంటికట్టబడేట్లుగా మార్చండి ప్రభు. నీలో ఫలించేటువంటి విధముగా మార్చండి తండ్రి. అయ్యా నీ నామాన్ని బట్టి, నీ అందు విశ్వాసమును బట్టి ప్రభు. అయ్యా ఇదిగో అయ్యా లోకములో అయ్యా నేను ఇదిగో సంఘములో సాక్షిగా, లోకములో సమాజంలో సాక్షిగా అయ్యా ఇదిగో నా సాక్షి సువాసనముగా అయ్యా నా విశ్వాసమున ప్రార్థన ఇదిగో సువాసనగా మార్చబడాలి తండ్రి. అయా సంఘములో మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అయా నీ మాటకు లోబడినటువంటి అయా విశ్వాసమైనటువంటి హృదయాన్ని ధరించినవి ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరు మౌనం ఉండద్దాం, ఏ ఒక్కరు మౌనం. నిజమే ఇదిగో ఈ రోజు నీ కుటుంబంలో ఏ కార్యాలను జరగకుండా నిలిచిపోయింటే దాని కారణం గ్రహించాలి. ఈ రోజు నువ్వు అనుకున్నట్టుగా జరగబడిన కారణం ఏంటో గ్రహించాలి, నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడ వేసిన గొప్పలు ఎక్కడ అన్నట్లుగా నువ్వు ఎంత ప్రయాసం అంటే దీనికి ప్రతిఫలము కలగట్లేదంటే, నీ కష్టానికి తగిన ఇదిగో ప్రతిఫలము లాభము పొందుకోవట్లేదంటే కారణం నీలో విశ్వాసం లేదు అంటే ప్రార్థన చేయాలి. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నీ సన్నిధిలో ప్రభు ఇంతవరకు నీ వాక్యం విన్నానయ్యా. అయ్యా ఇదిగో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు ప్రభు. వాక్య బృందాక్షరులను దర్శించారు తండ్రి. అయ్యా నేను తిరిగి విశ్వాసం నడిపించబడాలి అయ్యా. ఇదిగో విశ్వాసముల పడిపోయిన స్థితి నుంచి మరలా లేపబడి ఇదిగో నీలో అయ్యా ఇదిగో స్థిరమైన విశ్వాస భక్తి జీవితాన్ని, విశ్వాసాన్ని కాపాడుకోవాలి ప్రభు. ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుందాం, ఒక్కొక్కరు ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. ఈ పరిచర్య కూడా ఈ ప్రాంతంలో విశ్వాస సంబంధమైన పరిచర్య దేవుడు జరిగించబోనట్లుగా ప్రార్థన చేద్దాం. విశ్వాసము చేతనే ఈ పరిచర్య సేవ ఈ ప్రాంతంలో రాబో దినాల్లో అత్యధికముగా మార్చబడినట్లుగా, విశ్వాసమైనటువంటి పునాది మీద పరిచర్య జరిగించబడినట్లుగా
అందరూ ప్రార్థన చేద్దాం. ఒక ఎవరికి ప్రార్థన చేసుకోనండి. అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ఓ పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా. దయగల మా తండ్రి నీకు స్తోత్రం. నీ మాట ఇదిగో ప్రభువా, అయ్యా ఇదిగో వింటుండగా పరిశుద్ధాత్ముడా నా హృదయంలో భద్రపరచండి నాయన. అయ్యా నీకు స్తోత్రం ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన మహాగణుడా, మహోన్నతుడా, అయా మహిమగల మా తండ్రి యేసయ్యని ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి అయా ఈ పరిశుద్ధపు ఆరాధన అయా ఇదిగో వాక్యమైన దేవా మీరు మాట్లాడుతూ వచ్చిన వాక్యాన్ని బట్టి నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయా సంఘముతో ప్రభావినైనా నీ వాక్య ప్రత్యక్షతలో నాయన మీరు బయలుపరిచిన అయా వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయా ఇదిగో ప్రభు విశ్వాసము లేకుండా మీకు ఇష్టలైన అసాధ్యమని అయా మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి. నిజమే ప్రభువా, విశ్వాసం లేకుండా మీకు ఇష్టలుగా మేము మార్చబడలే ఉన్నాయి. విశ్వాసం లేకుండా ప్రభువా నీ స్వాస్థ్యంగా మేము మార్చబడలేము తండ్రి. అయా దినాన ప్రభువా విశ్వాసం యొక్క ఆవశ్యకత అయా క్రైస్తవ జీవితానికి అయా విశ్వాసకి ఎంత అవసరమో మీరు తెలియజేస్తూ వచ్చారు మా తండ్రి. విశ్వాసము ప్రభువా అయా ఇదిగో నిత్య రాజ్యం నడిపించేదని, విశ్వాస సంబంధమైన పోరాటము ఇదిగో నిత్య జీవానికి మనకు నడిపించదని అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి ప్రభువా మేమందరం కూడా తండ్రి అయ్యా ఇదిగో ఒకప్పుడు విశ్వాసములో అయ్యా నిలిచి బ్రతికి కొనసాగింపబడి అయా యొక్క సమయాల్లో యొక్క పర్యాల్లో ప్రభువా అనేక సందర్భాలు విశ్వాసములో మేము పడిపోయి అల్ప విశ్వాసములో జీవించినటువంటి అనుభవాలు మాలో ఉన్నాయి తండ్రి. అయితే ప్రభువా ఈ రోజు మీరు మాట్లాడిన మాటను బట్టి తిరిగి ప్రభు విశ్వాసములోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అయా స్థిరమైన విశ్వాసము అనుభవానికి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. మరలా ఇదిగో ప్రభు విశ్వాస సహితమైన అయా ప్రార్థన పరులుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అయా ఇదిగో అబ్రహాము వలె విశ్వాస సంబంధమైనటువంటి జీవితం అయా ఇదిగో నీ ఎదుట మేము జీవించినట్లుగా సహాయం చేయమని అయా ప్రకారముగా సంఘముతో మీరు మాట్లాడిన మాటను బట్టి సంఘంలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన మాటను వాక్యమును బట్టి ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు నీకు స్తోత్రం. అయా ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు అయా ఇదిగో పశ్చాత్తపడుతున్నారు. అయా ఇదిగో మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన అయా తిరిగి విశ్వాస సంబంధులుగా మార్చబడినట్లుగా మీరు కార్యాలు చేయండి. అయా ఇదిగో నాకు నిజమే ప్రభు అయా విశ్వాస సహితమైనది నాయన ఇదిగో స్వస్థత వచ్చునని కార్యాలు జరిగించబడతాయని తండ్రి. అయా సంఘములు మీ కార్యాలు జరిగించండి. విశ్వాస సంబంధమైన పరిచర్య అయా ఇదిగో సంఘంలో ఈ ప్రాంతంలో జరిగించబడుతుండగా పరిశుద్ధాత్ముడా ఇదిగో మీరు ఘనమైన కార్యాలు జరిగించండి దేవా. అయా ఇదిగో ఈ ప్రాంతంలో అయా ఇదిగో ఈ విధముగా అయా నీ సేవ జరిగించబడుతున్నప్పుడు విశ్వాస సంబంధమైన సేవ జరిగిస్తున్నప్పుడు అయా అద్భుతాలు జరిగించండి నాయన. అయా ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు స్వస్థతలు జరిగించండి తండ్రికి స్తోత్రం. నిజముగా ప్రభు ఈ ప్రాంతంలో దాసునైనా మీరు నిలబెట్టి అయా ఇదిగో పరిశుద్ధాత్ముడా విశ్వాసముతోనైనా చేయబడుతున్న పరిచర్య అయా క్రమక్రమముగా రాబో దినాల్లో ఇదిగో మీరు వృద్ధి చేస్తూ ఆశీర్వాదకరముగా మీరు మారుస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రకారముగా సంఘములో చేర్చబడిన ప్రతి సంఘ బిడ్డను విశ్వాసని ప్రతి ఒక్కరిని నా ప్రభు అయ్యా మీరు దర్శించి వారిని కూడా ప్రభు విశ్వాసములో అయ్యా పురుకొలిపి విశ్వాసములో రేపబడి అయ్యా ఇదిగో విశ్వాసములో స్థిరమైనటువంటి వారిగా వారు నిలిచి సంఘములో వారు పాలు పొందుతూ మీరు మాట్లాడుతున్న మాటను బట్టి వారందరూ కూడా తిరిగి అయ్యా ఇదిగో ప్రభువా అయ్యా పశ్చాత్తపడుతున్నాయినా మరలా ఇదిగో విశ్వాసములో బ్రతుకున్నట్లుగా మీరు అనుగ్రహించినటువంటి ఆ పునాదులు గల పట్టణం వరకు అయ్యా ప్రతి ఒక్కరు సిద్ధపడినట్లుగా వారి హృదయాల్లో వారి జీవితాల్లో వ్యక్తిగతంగా వారి విశ్వాస అయ్యా పరిమాణాన్ని మీరు వృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా ఇదిగో నా తండ్రి ఇంతవరకు ప్రభువా అయ్యా ఈ ఆరాధనంతటిని మీరు జరిగింప చేస్తూ వచ్చారు. అయ్యా నీ చిత్తానుసారమైన రీతిలో ఈ ఆరాధన జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నీ సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రతి బిడ్డను అయినా ఆత్మ సంబంధమైనటువంటి అయ్యా దీవెన ఆశీర్వాదములతో మీరు నింపమని ప్రార్థన చేస్తూ అయ్యా బలహీన వారిని బలపరిచి రోగులను ఆయన స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ
ప్రాంతంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సేవ చేయు అయ్యా. నీ సావుకురాని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని మా తండ్రి. అయ్యా ఇదిగో నిజముగా నీ యందు విశ్వాసం కలిగి అయ్యా నీ యందు నమ్మకం ఉంచి పరిచర్లో అయ్యా వారు నిలిచి ఉండగా వారి పట్ల కూడా మీ కార్యాలు వెల్లడించండి అయ్యా. ఇదిగో సావుకుల కుటుంబాలు కూడా నీ ఘనమైన కార్యాలను మీరు బయలుపరిచి అయ్యా ఘనమైన కార్యాలు జరిగింపచేసి అయ్యా విశ్వాస సహితమైనటువంటి అయ్యా ఇదిగో అనుభవాలను నడిపింపచేయమని అయ్యా ఇదిగో నీ చిత్తానుసరమైన పరిచర్య అయ్యా ఈ సేవ ఈ ప్రాంతంలో రాబో దినాల్లో నా తండ్రి అయ్యా ఇదిగో అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధన ముగించుకొని మా తండ్రి తిరిగి మా గృహాలకు మా యొక్క నివాసాలకు అయ్యా తిరిగి వెళుతుండగా మా మార్గాలలో మా ప్రయాణాల్లో మాకు తోడుగా ఉండి తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ ప్రత్యేకముగా ఈ పునరుత్థానపు అయ్యా దీవెన ఆశీర్వాదాలు సంఘమునకు మా అందరికి మీరు దయచేసి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి పొందుకుంటున్న మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య